నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మీకు ఎటువంటి యునాని వైద్యంలో సలహాలు సంప్రదింపులు కావాలన్నా 8074868274కి మీరు మీ డౌట్స్ని కానీ మీకు కావాల్సిన సలహాలకు దానిలో వాట్సాప్ కానీ మీరు ఫోన్ కానీ చేయొచ్చు. దాన్ని మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు క్లియర్ చేస్తాం. అయితే ఈ మన ఆమ్లా యొక్క కంటిన్యూషన్ ఎపిసోడ్లో మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యూరోప్రొటెక్టివ్, బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయడంలోనూ, న్యూరాన్స్ని దాన్ని రిపేర్ చేయడంలోనూ, తర్వాత చిన్న పిల్లల్లో ఈ న్యూరాన్స్ ఏవైతే దాన్ని డెవలప్మెంట్ ఉంటుందో ఆ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయడంలోనూ దీనికి ఇదే సాటి. సో ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చాలా షార్ప్గా చదువుకోవాలి, బాగా మంచి బ్రైట్, వాళ్ళకి క్విక్, వాళ్ళకి సెన్సెస్ ఉండాలి, చాలా మంచి నర్వస్ సిస్టమ్ వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటారో, బోత్ ఫ్రమ్ ద ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో అక్కడి నుంచే ఉసిరికాయ అన్నది తినడం మొదలెట్టండి. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కనుక ఉసిరికాయ తింటే తల్లికి బిడ్డకి ఇద్దరికీ క్షేమం. పుట్టిన తర్వాత పిల్లలకి డైలీ ఆమ్లా మురబ్బా కనుక డైలీ ఒక చెంచా తినిపిస్తే కనుక వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ పెద్దవాళ్ళు కూడా తిన్నట్టయితే కనుక ఇంకా మంచిది. అండ్ ముఖ్యంగా ఈ రోజుల్లో ఎంతైతే ఈ మనకి కెమికల్స్ ఇవన్నీ పొట్టలోకి బాగా విపరీతంగా వెళ్తున్నాయో, వీటిలన్నిటినీ కూడాను చాలా సమర్థవంతంగా బాడీలోంచి బయటికి పంపించే ఏదైతే ప్రక్రియ ఉందో దానిలో కూడాను మనకి ఆమ్లా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే కార్డియో ప్రొటెక్టివ్, హార్ట్ డిసీజెస్ వాళ్ళకి అసలు చెప్పనే అక్కర్లేదు. ఫ్రూట్ ఏదైతే తీసుకుంటారో దానివల్ల వాళ్ళకి చాలా చక్కగా మనకి మంచి గుండెకి బలాన్ని ఇవ్వడంతో పాటు హార్ట్ బీట్స్, ఎవరికైతే టెకికార్డియా లాంటి సమస్యలు ఉంటాయో వాళ్ళకు కూడా ఇది చాలా చక్కటి మెడిసిన్ అనమాట. అండ్ బాడీని చాలా కూడాను దాన్ని ఒక రిలాక్సెంట్గా కూడాను పనిచేస్తూ ఉంటుంది ఇది. సో దీని జ్యూసెస్ చక్కగా తాగండి, తాగి ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.